సమాజీతం. ప్రజెంట్ మనం వినాయక్ నగర్ డివిజన్లో ఉన్నాము. ప్రస్తుతం రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపించి ప్రజలు తమ అభ్యర్థిని ఎన్నుకుంటారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పదండి. అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇద్దామనుకుంటారు? టీఆర్ఎస్ పార్టీగా. ఓకే, థ్యాంక్ యూ. వసంత, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దామనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీయా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంటి? నా పేరు సుగుణ. సుగుణ గారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? మేము ఈ ఫస్ట్ నుంచి ఉంటున్నాము, ఈ నాగినారవాడ నుంచి ఉంటున్నాము. అప్పటి నుంచి ఉంటున్నారా? అప్పటి నుంచి ఉంటున్నాం. అచ్చా, ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఇక ఎవరంటే ఇప్పుడు మాకు వరదలయ్యి వచ్చినాయి, మాకు రాలేదు. మొన్న కాగితాలు పెట్టినాయి, అవి రాలేదు. కాగితాలు ఏవి? అదే మన ఇవే అప్లికేషన్ అవి చేసినాం, అవి రాలేదు. ఇంటికి 5,000 10,000 ఇస్తారు కదా, అవి రాలేదు. మాకు సగం గల్లీకి వచ్చింది, సగం గల్లీకి ఇయ్యనన్నారు. ఓకే. మాకేమో వెనకకెళ్ళి వరదలెక్కి వచ్చి మా గోడ తడిచి బండలకి నీళ్ళు వచ్చి మా బాబు పడ్డాడు, చెయ్యి ఇరిగింది. మా కోడలు కూడా బాగాలేదు, ఒంట్లో బాగాలేదు. పరిశాన్ ఉన్నాం. మాకు ఎవరు సాయం చేస్తానికి ఎవరు ఇప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి వివరాలు చెప్పినారా? చెప్పినా కానీ మేము ఏం చేస్తామమ్మా, అయిపోయినాయి డబ్బులు అని అన్నారు, సగం గల్లికి ఇచ్చి. అవునా? సో ఇప్పుడు మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు మరి? ఇంకా దేనికంటే ఏ పార్టీకి? ఏ పార్టీ కంటే ఏ పార్టీ సాయం చేస్తే ఆ పార్టీకి మేము సాయం చేయడం తర్వాత విషయం అమ్మా. ఇప్పుడు ఎలక్షన్స్ కి చాలా తక్కువ టైం ఉంది కదా, మీరంటూ ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, దేనికి ఓటేస్తారు ఏంటో చెప్తే. ఇప్పుడు ఉన్నది కదా, పాతదే కదా, సైకిల్ గుర్తుకేస్తారా? టీడీపీకి. నా పేరు కౌడ నరసింహరావు ముదిరాజ్. అచ్చా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? గతంలో వినాయక్ నగర్ స్థాపించక ముందు నుంచి కూడా 1976లో నుంచి ఇక్కడే ఉంటున్నాం మా నాన్నగారు. అచ్చా, ఇప్పుడు మీరు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మేమైతే వినాయక్ నగర్ నుంచి స్థానికంగా ఉన్న ప్రజల నుంచి అందరం కూడా మా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీకి. ఎందుకు అంటే గతంలో చాలా మందికి మేము సపోర్ట్ చేసాం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎవ్వరు కూడా మా వినాయక్ నగర్ సమస్యని పట్టించుకోలేదు. ఎట్లాంటి సమస్య ఉందో అదే విధంగా ఇప్పటికి కూడా ఉంది. ఓట్లు ఉన్నప్పుడే వస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీకి స్థానికంగా మా వినాయక్ నగర్ బస్తీ వాసులు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. స్థానికంగా మా బస్తీ వాసులు నిలబెట్టాం. మేము ఇక్కడ గుంటి అనురాధ 137 డివిజన్ వినాయక నగర్ నుంచి గుంటి అనురాధ గారిని నిలబెట్టాం. మేము తనకు మా వినాయక నగర్ నుంచి తప్పకుండా మేము అందరం తనను గెలిపించుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే కూడా మేమే వినాయక నగర్ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం. అది తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. అన్న, మీ పేరు? అచ్చా, మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణకి వేస్తారా? టీఆర్ఎస్. అన్న, మీ పేరేంది? నా పేరు భూమేష్ అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేస్తావు? టీఆర్ఎస్. ఓకే, పేరేంటి? నా పేరు స్వప్న అండి. స్వప్న గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు గెలిపిద్దాం అనుకున్నారు? బీజేపీయా, కాంగ్రెస్, టీడీపీయా, లేకపోతే టీఆర్ఎస్? యాక్చువల్లీ అన్ని పార్టీలు అంతకుముందు మేము ఛాన్స్ ఇచ్చామండి. ఇప్పుడు మాకు మా గల్లీలో నాయకుడు ఉంటే బెటర్ అని టీడీపీగా ఆయన ఎప్పుడో టీడీపీ స్థాపించినప్పుడు అందులో ఉన్నారు. ఆయన మిస్సెస్ అనురాధ గారు. ఆమెను ఇప్పుడు అందరం కలిసి నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాం. అంటే మీకు గతంలో ఇప్పుడు ఉన్న ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో మీ సమస్యల్ని ఏమైనా పట్టించుకున్నారా? అంటే చాలాసార్లు తిరిగామండి. తిరగంగా మొన్న 5 సంవత్సరాల నుండి ఇప్పుడు ఒక లైన్ వేపిస్తున్నారు అంతే. మేము తిరుగుతూనే ఉన్నాం కానీ అంత పరిష్కారం అయితే అవ్వట్లేదు. అంటే మాకు నియరెస్ట్ లేరు ఎవరు. ఇప్పుడు మన ఈ వరద బాధితులకు రావాల్సిన సహాయం అందిందా మీకు? లేదండి. అందలేదా? మీరు అప్లై చేసుకున్నారా అసలు? మీ సేవకి వెళ్ళలేదు. నేను ఆ లైన్ చూసే భయపడ్డాను. లైన్కి భయపడ్డారా? అవును. అంటే 5,000 ఇచ్చారు, 10,000 చెప్పి 5,000 ఇచ్చారు కొంతమందికి. సంభవం కాదు కదా, 10,000 కదా ఇచ్చేది. మరి అది ఎక్కడ ఇంకా 5,000 ఎక్కడ పోయిందో తెలియదు కదండి మనకు. అవన్నీ క్వశ్చన్ ఎవరు నేసినా ఇంతే వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, ఈ కారణాలన్నీ చూసుకుని మీరు టీడీపీ అభ్యర్థిగా మీ ఏరియా నుండి ఒకరు ఉంటే మనకి ఏ సమస్యలైనా వాళ్ళు పరిష్కరించుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏ పార్టీ అయినా వేరే కాడ ఉంటారు. మన ఏరియాకు ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే మన పరిష్కారాలను, మన సమస్యలను తొందరగా పరిష్కరించాలి. మీరు అంటున్నట్టుగా అనురాధ గారు, తన మీద మీకు పూర్తి నమ్మకం ఉందా? మీరు గెలిపించుకుంటే తను ఖచ్చితంగా మీ నమ్మకం ఉందా? 100% నమ్మకం ఇలా అనుకుంటున్నారు. మహిళా సంఘాలలో కూడా ఆమె బాగా
పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సమస్యలు ఏమైనా ఉన్నా కానీ సో చెప్తే. మీరు దానిని గెలిపించాలనుకుంటున్నారు. అవునండి. అన్న మీ పేరేంటి? గుంటి భీమరాజు గారు. భీమరాజ్ గారు, ఈ ఏరియాలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? వినాయక్ నగర్లో గతం 30 years 30 years నుంచి ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటే మీకు బాగా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే? సార్ మా భార్యనే ఇక్కడ క్యాండిడేట్ కాబట్టి మేమే టీడీపీ నిలబెట్టి. ఓకే. సో మేము మా పార్టీ తరఫున నిలబెట్టి మా క్యాండిడేట్ ఇప్పుడు అనురాధ గారు మీ మిస్సెస్ అన్నమాట. ఓకే, తనను మీరు నిలబెట్టారు. అన్ని గెలిపించుకోవాలనుకుంటున్నాం, గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఓకే, అంటే మీ సమస్యలను తీర్చడానికి మీ మిస్సెస్ని మీరు బరిలోకి దించారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరు? నరేందర్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకుంటే మీకున్న సమస్యలన్నీ తీరుతాయని అనుకుంటున్నారు? ఇంతకుముందు ఉన్న వాళ్ళు మీకు ఏమైనా సహాయం చేశారా మీ ప్రాబ్లమ్స్ తీర్చడంలో? ప్రభుత్వం బాగా టీడీపీ అప్పుడు ఉండే ప్రభుత్వంలో ఓకే. అంత ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవే రోడ్లు, ఇవే మోరీలు, ఇవే ఈ పుష్పలతో వచ్చే కార్పొరేటర్ వచ్చేసి ఓకే ఏ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సాయం చేయలేదు పెట్టి కూడా ఇంతవరకు కూడా తెలియదు ఆయన కార్పొరేటర్ రోడ్ అని. మీరు వెళ్ళి కలవలేదు ఎప్పుడు? కలిసి కూడా మాకు తెలియదు. మీరు వెళ్ళండి, మేము మాట్లాడతాం. ఇదే వాళ్ళకున్న ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి ఇక్కడ? ప్రధానమైన సమస్య రోడ్డు, డ్రైనేజ్ ఒకటి. వర్షం పడితే చాలు మొత్తం నిండిపోతాయి. ఇక్కడ ఆ లాస్ట్కి ఈ మోరీ మొత్తం నిండిపోతాయి. ఇక్కడే ఒకసారి వెళ్తే కూడా ఒక్కసారి కూడా వచ్చి కలవడం లేదు, చేయడం లేదు. ఓకే, మరి మీ సమస్యలు పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు ఈసారి వేరే వారికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? గతం ప్రభుత్వం కూడా మాయం లేదు సార్ ఇక్కడ. తెలుసు అది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు కూడా కంచకోట టీడీపీ మా అభ్యర్థిని తెచ్చుకున్నాము. తెచ్చుకున్నాము కూడా మేము గెలిపిస్తున్నాం కోరుకుంటున్నాం. ओके, थैंक यू वेरी मच. आपका नाम क्या है? अच्छा, आप कितने साल से रह रहे हैं यहाँ पर? हम इधर 50 साल से रह रहे हैं. अच्छा, अभी पट्टी के नीचे रहते हैं. ओके ओके, अभी किसको वोट डालना चाहते हैं जिहएचएमसी इलेक्शंस में? वही तो वो पट्टी के नीचे रह रहे. उधर तो कितने जने मर जा रहे साहब, तो हमारे को कोई भी हमको इतना भी नहीं पकड़ा रहे थे. अच्छा, इसलिए आप अब किसको वोट डालना चाहते हैं? बोलिए. हम देखो किसको वोट तो डालेंगे. वही किसको डालेंगे? डबल बेडरूम का हमारे को कोई ना कोई हमको दिए तो उसको हम डालेंगे. नहीं, वो होने में बहुत टाइम लगता. अभी नजदीक आ गए ना इलेक्शन से, अभी किसको वोट डालने बोल लो. बोल रही तो जब भी तेलुगु देशम के साथ थे, जब भी उनको हम बोले थे तो उनने कुछ सायम नहीं करे. अब देखो अब ये कग्याना का नाम क्या है? भीमराज. अनुराधा को अभी ये नंबर आया. देखो अब हम उनको डालेंगे. आप लोग सब मिलके अभी अनुराधा जी को जिताएंगे, जिताएंगे. फिर उन हमारे को डबल बेडरूम दिलाने का है. हम पटियों के नीचे है साहब, हमको कोई भी तभी रो मत. ओके, आपका इच्छा पूरा हो जाती है. ठीक है, థ్యాంక్ యూ. రాజశేఖర్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? నేను గుంటి అనురాధాన్ని గెలిపిద్దామని అనుకుంటున్నాను. టీడీపీ నుంచి తను నిలబడ్డారు, తను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? సుగుణ. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు. సో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరిని గెలిపిస్తాం అనుకుంటున్నారు? సైకిల్ గుర్తుకేస్తారు. అప్పటి నుంచి మీరు సైకిల్ చేస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ. సందీప్ గారు, ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? నాకు చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే చాలా అభిమానం. ఓకే, మా ఇంటి దగ్గర కూడా నాకు టీడీపీ అంటే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఎవరు కొట్టేస్తారు? లాస్ట్ టైం అయితే కాంగ్రెస్కి వేసినా. కాంగ్రెస్ వేస్తారు. మరి ఇప్పుడు ఈసారి ఎందుకు టీడీపీ షిఫ్ట్ అయ్యారు? మరి సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకొని మాకు కరెక్ట్ వ్యక్తి ఇప్పుడు నామినేషన్ వేసినా, దానికోసం మేము అందుకని అనురాధ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారా? అవునా? సో అనురాధ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దామని మీరు నిర్ణయించుకున్నారు? సైకిల్ గుర్తుకే పక్కా మీరు దానికే ఓటేస్తారా? అవునా? సో మీరు మీ ప్రజల సమస్యలు తీర్చడానికి, కాలనీ వాసుల బాధ తీర్చడానికి మీరే అభ్యర్థిగా నిలబడ్డారని మేము విన్నాం టీడీపీ తరఫున వినాయక్ నగర్ 137 డివిజన్లో. నిజమేది? సో మీరు గెలిస్తే ఒకవేళ మీ ప్రజలందరికీ మీ వాళ్ళు చేయలేని పనులని మీరు చేసి పెడతారన్నమాట, ఇతర పార్టీలు చేయబట్టి. వేపిస్తాం. అప్పుడు ఆ సార్ ఉన్నప్పుడే వేయించండి. ఓకే, ఇప్పుడు మేము ఎవరు పట్టించుకుంటలేదు. ఇప్పుడు మేము గెలిస్తే మాత్రం మీరు ఎన్నికల్లో గెలిచి ఖచ్చితంగా మీ డివిజన్లో ఉన్న వాళ్ళ సమస్యనే తీరుస్తారనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇప్పిస్తాం. ఓకే, మీ పేరేంది? నా పేరు రమణారెడ్డి. రమణారెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కొట్టేస్తారా? అన్న నీ పేరు? నరహరి. ఏ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్ చేస్తాను. పేరేంటి? అచ్చా, ఇప్పుడు ఎన్నికలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? సైకిల్కి వేద్దాం అనుకుంటున్నా. అమ్మ మీ పేరేంటి? అచ్చా, ఇప్పుడు మీ వినాయక్ నగర్ డివిజన్లో మీరు ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీడీపీకి ఓటేస్తాం అనుకుంటున్నారా? అమ్మ మీ పేరు? పావని గారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు?
10 years నుంచా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకున్నారు? ఏ అభ్యర్థి గెలిపిస్తారు? తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిద్దాం. మీ అభ్యర్థి పేరేంటి? అనురాధ గారిని గెలిపిద్దాం అనుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు భూలక్ష్మి అండి. భూలక్ష్మి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేసి మీరు మీ సమస్యలు తీర్చుకుందాం అనుకుంటున్నారు? సైకిల్ గుర్తుకు ఓటేసి అనురాధ గారిని గెలిపించుకొని ఇక్కడ సమస్యలన్నీ వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం కలిగింది. ఓకే, అందుకని వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళని గెలిపించుకోవాలని మా ఆశ. ఓకే. మీ పేరేంటి? మమత అండి. మమత, ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు మీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ మీ వినాయక నగర్ డివిజన్ తరఫున? మేము అనురాధ గారిని నిలబెట్టుకున్నామండి. ఏ పార్టీ? టీడీపీ. టీడీపీ పార్టీ నుంచి అనురాధ మేడం గెలిపిద్దాం మేము అనుకుంటున్నారు. ఇక్కడ 10 years నుంచి రెంట్కుంటున్నాం. మాకేం పనులు అయితే లేవు. ఓకే, అనురాధ గారిని గెలిపించుకుంటే మీకు అన్ని చేస్తారని మేము నమ్మకంతో రెంట్కున్నాం కదా, మాకు అన్ని చేస్తారని నమ్మకంతో ఓకే, నిలబెట్టుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సంపూర్ణ. మేము ఇక్కడ వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. మన రేకుల ఇల్లు. ఓకే, ఇంకా ఎవరు వచ్చినా మాకు ఏమీ చేయలేదు. రోడ్లు కానీ ఏవి కానీ ఏమీ చేయలేదు. ఓకే. ఇప్పుడు అనురాధని మేము ఎన్నుకున్నాం. అన్న, మీ పేరేంటి? నా పేరు అక్బర్. అక్బర్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీవి వస్తే మంచి లేదు చూపిస్తాయి. శ్రీనివాస్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీకి. శేఖర్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? తెలుగుదేశంకి వస్తాయి చిన్నప్పటి నుంచి. ఓకే, థ్యాంక్స్. తీసుకుని వెళ్తా టీఆర్ఎస్ పార్టీ. అమ్మ, మీ పేరేంటి? అనిత గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సైకిల్ గురించి చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటన్నా? శ్రీనివాస్ అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు. బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ. జ్యోతి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ? బీజేపీయా? ఓకే. అన్న, మీ పేరేందన్నా? శ్రీధర్ గారు, ఎవరిని గెలిపిస్తారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు మనలో ఉంటుంది కదా ఎవరిని గెలిపించాలని? బీజేపీనా? రాజన్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇంత పని చేసింది కదా ఎవరు? కేసీఆర్. ఓకే, మాకు అభిమానంగా లంచం తీసుకుంటే ఓటేస్తాం. టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కి ఇస్తాం. ఓకే. నా పేరు రాజు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్కి. మీ పేరేంది? గణేష్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటే ఏ ఓటుకి వస్తావు? బీజేపీ చేస్తున్నారా? ఓకే. అన్న, మీ పేరు? అరుణ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంది? ఆనంద్, కొంచెం గట్టి మాట్లాడు. ఆనంద్, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? బీజేపీకా? ఓకే, థ్యాంక్ యూ. సాయి ప్రసాద్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకున్నా ఏ పార్టీ కొట్టేస్తారు మీరు? బీజేపీకి వేస్తారా? పేరేంటి? నారాయణ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మేమైతే ఇప్పుడు రన్నింగ్ పార్టీ చేస్తాం అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీకేనా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ గెలిపిస్తా అనుకున్నారా? అన్న, మీ పేరేంది? చంద్రశేఖర్ యాదవ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? बीजेपी को टेद्दाम अनुకుంటారా? ओके, थैंक यू. आपका नाम क्या है? मेरा नाम जाकिर है. अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? अभी मैं तो तेलंगाना भी डालूंगा. तेलंगाना टीआरएस पक्का. సురేష్ వినాయక్ నగర్. ఓకే. ఏ పార్టీ కొట్టేస్తారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? తెలంగాణ పార్టీ అని. తెలంగాణ పక్క తెలంగాణ, మనం తెలంగాణ పార్టీ చేస్తాం. వాళ్ళు 10,000 ఇచ్చిరా ఇవ్వలేదు సమస్య కాదు, మన ఇంటోడు మన దగ్గర ఉండాలి. ओके. मोहम्मद इरफान भैया, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डाल के जीताएंगे समझ रहे? टीआरएस पार्टी को. राजमल, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? టీఆర్ఎస్కి వేస్తారు. అమ్మని పేరేంటి? గోవిందమ్మ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వేస్తావు ఓటు? తెలంగాణకి వేస్తావా? ఓకే. శంకర్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకా? మీ పేరేంటి? అనిల్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఈ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ. అచ్చా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. అన్న, మీ పేరు? శంకర్రావు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరో గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీ? కొంచెం గట్టిగా. బీజేపీ. ఓకే. లక్ష్మీ ప్రసన్న, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరైనా గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు?
ఈసారి బీజేపీ అనుకుంటాను. బీజేపీ. ఓకే. జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎవరు కొట్టేస్తారు? టీఆర్ఎస్కి. బాబు మీ పేరేంటి? మోహన్ లాల్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీకి? బీజేపీకి. నా పేరు నీరంజన్. నీరజ్ గారు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? బీజేపీ ఉంటే మంచిది, బీజేపీకి ఇస్తారు. ఓకే. ప్రవీణ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి. మణికంఠ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం, ఏ పార్టీకి? బీజేపీ పార్టీకి ఓటేద్దాం. ప్రభాకర్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి. అమ్మ మీ పేరేంటి? అమ్ములు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కేనా? మీ పేరేంటి? సురేందర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిపిస్తారు? బీజేపీ పార్టీకి ఓటు వేస్తే బాగుంటుంది. నా పేరు అజయ్ కుమార్. అజయ్ కుమార్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి, బీజేపీకా, కాంగ్రెస్కా, టీఆర్ఎస్కా, దేనికి ఓటు వేసి గెలిపిస్తారు? బీజేపీకి సార్. బీజేపీకి. అక్షర్ యాదవ్. అచ్చా, మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు జిహెచ్ఎంసీ? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. సంగీత. సంగీత గారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీగా. అనిత గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. నర్మదా గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్. మీ ఓటు దేనికి వేస్తారు? టీఆర్ఎస్. వేణుగోపాల్ గారు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి. పేరేంటి? అనిత గారు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? బీజేపీ. మీ పేరేంటి? రాజ్ కుమార్ గారు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. ఏంటి? సాయి కిరణ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. మీ పేరేంటి? రవికుమార్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? టీఆర్ఎస్కేనా? అన్న మీ పేరు? నా పేరు అబ్దుల్ రహీం. రహీం గారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? टीआरएस। मेरा नाम राज किरण है। राज किरण, जीएचएमसी का इलेक्शन सर है ना, कौन सा पार्टी को आप जो वोट डालना चाहते हैं? जी टीआरएस को डालना। टीआरएस। మీ పేరు? విజయ్. విజయ్ గారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? बीजेपी। బీజేపీ పార్టీ. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? बीजेपी। बीजेपी। अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालते हैं आप? कौन सा है बोले तो నరసింహాచారి గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? टीआरएस। मनोहर सिंह जी, जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? हम तो बीजेपी। बीजेपी। భయ్యా మీ పేరేంటి? श्रीनाथ। శ్రీనాథ్ గారు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? टीआरएस। टीआरएस। भैया आपका नाम? वायद। आप जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं? टीडीपी को। आपका नाम क्या है? कौन सा पार्टी को वोट डालना चाहते हैं जीएचएमसी में आप? తెలంగాణ। టీఆర్ఎస్ పార్టీ। మీ పేరండి? निरंजन कुमार। అచ్చా, నిరంజన్ కుమార్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? तेलंगाना पार्टी के। టీఆర్ఎస్ పార్టీ। నా పేరు సంధ్య. సంధ్య, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిద్దామా, ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్. టీఆర్ఎస్। పేరేంటి? अशोक कुमार। అశోక్ కుమార్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు గుర్తున్నావు? పువ్వు గుర్తు। బీజేపీ। బీజేపీ। అచ్చా, వాణి గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఓటేస్తారు? ప్రసాద్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ। అమ్మ మీ పేరేంటి? అంబాబాయి. అంబాబాయి, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? నేను ఇది తెలంగాణకి ఇస్తా. తెలంగాణకి ఇస్తావా? టీఆర్ఎస్ పార్టీ। నరేష్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారు, ఏ పార్టీ ఓటేస్తారు? ఏ పార్టీ అంటే సార్ ఏ పార్టీ అని కానీ నాకు బెస్ట్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెటర్ ఉండే నాకు. ఓకే, ఫైన్ ఉండే వాళ్ళు ఏ దానికైనా ఎవరైనా అలా ఈక్వల్ పబ్లిక్ అని చూసేవాళ్ళు. ఓకే. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి రైతులకి అని చెప్తారు, బీజేపీ వాడు జీఎస్టీ అని చెప్పి చిన్న ప్రజలకు చేస్తాడు. రాజు గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకున్నారు? బీజేపీ। మీ పేరు? నా పేరు సీతారాం నాయుడు. సీతారాం నాయుడు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? పక్కా బీజేపీ। बीजेपी। आपका नाम क्या है? मेरा नाम हाजी है, मोहम्मद हाजी है। मोहम्मद हाजी, कौन सा पार्टी को वोट डालना चाहते हैं अभी जीएचएमसी इलेक्शंस में? बीजेपी। बीजेपी। మీ పేరు? జగన్ రెడ్డి। జగన్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? పక్కా బీజేపీ।
बीजेपी। హలో, నా పేరు షరీఫ్. शरीफ भैया, अभी जीएसएमसी इलेक्शंस में कौन सा पार्टी का वोट डालना चाहते हैं? कांग्रेस को। भाई आपका नाम क्या है? बाबूलाल, जीएसएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? बीजेपी पार्टी को। अम्मा మీ పేరు? సత్యమ్మ, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి? కేసీఆర్ గారు కేసీఆర్, తెలంగాణకి. అనిల్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్ పార్టీ. నరేందర్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటారు? ఏ పార్టీకి ఓటేస్తారు? टीआरएस। फेरोज, कौन सा पार्टी को वोट डालते हैं अभी जीएचएमसी इलेक्शंस में? आपका नाम क्या है? रंजीत कुमार। भाई अभी इलेक्शंस में जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? बीजेपी। फारूक, जीएचएमसी ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్, బీజేపీయా, కాంగ్రెసా? టీఆర్ఎస్. కృష్ణకుమార్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. ప్రేమ్ కుమార్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇంకా డిసైడ్ చేయలేదు. మీ పేరు? రజిత గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీయా? టీఆర్ఎస్ పార్టీ.